హలో ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల యువత అందరూ ఈ వీడియోని ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరుగుతున్న దారుణాలకు, న్యూస్ ఛానల్స్ మీకు చూపుతున్న వార్తలకు, గ్రౌండ్ రియాలిటీకి అసలు సంబంధమే లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు చెప్తున్న అబద్ధాలేంటి, ఎందుకు వాళ్ళు నిజాన్ని దాచిపడుతున్నారు అనేది ఈ రోజు వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. इंस्टाग्राम पे वीडियो देखो प्लीज मैम, स्क्रिप्ट मत पढ़ो. मैं देखा आपको स्क्रिप्ट पढ़ रहे थे आप. కమ్యూనికేషన్స్. సో ఇది ఎక్కడ మొదలైంది అని అంటే, మే 2026 జరిగిన నీట్ పేపర్ లీక్తో లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయిందని భావించారు. దీనికి వ్యతిరేకంగా అభిజిత్ దీప్కతో అదే కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి జంజీ యువత పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ ఉద్యమానికి మద్దతుగా పర్యావరణ రద్ద అయిన సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ జూలై 18న ఆయన ఆరోగ్యం బాగోలేదన్న సాకుతో పోలీసులు ఆయన్ని బలవంతంగా అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించారు. దీనికి నిరసనగా జూలై 20న పార్లమెంట్ ముట్టడికి సంసద్ చలో వేలాది మంది విద్యార్థులు కదిలితే పోలీసులు వారిని క్రూరంగా అణిచివేశారు. दिल्ली पुलिस ने सोनम सर को जंतर मंतर से उठा लिया. यहाँ पर बच्चों पर भी लाठीचार्ज किया है. मैं अभी अपने दोस्त के घर गया था फ्रेश होने, तो मुझे वहाँ पर भी पुलिस ने मार कर रोक रखा था. डिटेंशन में మీడియా చూపించని నిజాలు. టీవీలో ఏమని చూపించారు, విద్యార్థులు రాళ్ళు గారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అని సింపుల్ గా ముగించేశారు. కానీ గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలుసా, ఫస్ట్ ది ఎక్స్పైర్డ్ టియర్ గ్యాస్ ని ఉపయోగించారు. దానివల్ల కొంతమందికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది, కొంతమంది శరీరం కాలిపోయింది, దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ రెండో విషయం, ఫేక్ పోలీసులు. వీళ్ళు నాన్ వైలెన్స్ బేస్ చేసుకుని నిరసన తెలుపుతుంటే కొంతమంది సివిల్ డ్రెస్ లో వచ్చారు, కొంతమంది మాస్కులు పెట్టుకొని వచ్చారు, కొంతమంది బ్యాజెస్ తీసేసి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళే రాళ్ళు వేసి వాహనాలను వాటి అద్దాలను పాల్గొట్టేసి ఇదంతా వీళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే మనం ఇంటర్నెట్ లో చూడొచ్చు. సో ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత అసలు పోలీసులు ప్రభుత్వాన్ని రక్షించడానికి దిగజారిన ఏజెంట్ల అన్నట్టుగా చాలా మంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అండ్ మూడవది బ్లేమ్ గేమ్. ప్రభుత్వం, పోలీసులు కలిసి పూర్తిగా విద్యార్థులదే తప్పు అన్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం బ్లేమ్ గేమ్ ని ఆడుతున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్ట్ 3, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు ప్రభుత్వానికి అనుకూలంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా మారుతుంది? దీన్నే ప్రొటెస్ట్ పారాడైమ్ అంటారంట. అంటే ప్రజలు వాళ్ళ యొక్క అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి, ఇప్పుడు ఉన్న మెయిన్ సమస్య ఏంటి, నీట్ లీక్ అండ్ నిరుద్యోగం, దీని గురించి పోరాడుతున్నారు కదా. దీన్ని పక్కదారి పట్టించడానికి దీన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తారు. కార్పొరేట్ మీడియాకి ప్రభుత్వానికి సంబంధాలు ఉంటాయి. గవర్నమెంట్ ప్రకటన ఇస్తుంది, ఆ ప్రకటన వీళ్ళు వాళ్ళ మీడియా హౌస్ లో చూపించుకుంటారు. వాళ్ళ స్వలాభం కోసం, ఇంకా విలువలు లేకుండా ఏమీ లేకుండా దాన్ని పబ్లిక్ పెట్టేస్తూ ఉంటారు. కార్పొరేట్ మీడియాకి ఏం కావాలి, ప్రభుత్వ ప్రకటన కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, అఫీషియల్ గా ఇచ్చిన ప్రశ్న ఉంటుందో అది గుడ్డిగా ప్రసారం చేసేస్తూ ఉంటారు. అండ్ విద్యార్థులను వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే వాళ్ళు ఏదో ఉగ్రవాదులు అన్నట్టుగా లేదా అల్లరి మొక్కలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. జూలై 21న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ మోదీ ఇంటిని ముట్టడించి ధర్నా దిగితే దాన్ని కూడా కొంతమంది పొలిటికల్స్ అంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ. ఎందుకంటే వాస్తవంగా ఆలోచిస్తే ఇన్ని రోజులు ఒక్క పార్టీ కూడా నోరు తెరవలేదు. ఏదో ఈ రోజు ఒక్కరోజు ఈ వర్షాకాల సమావేశాలు కాబట్టి దానిలో ఖర్గే గారు అండ్ కాంగ్రెస్ కూడా మేబీ నేనేమనుకుంటున్నానంటే ఈ జనాలందరినీ చూసిన తర్వాత, వాళ్ళ యొక్క తీవ్రత అర్థమైన తర్వాత, మనం మాట్లాడుకోకపోతే బాగోదేమో, మనం అడగకపోతే మనం కూడా బుక్ అయిపోతామేమో అన్నట్టుగా స్పందించారేమో నాకు తెలియదు. బట్ దిస్ ఈస్ మై అజంప్షన్. కానీ చాలా మంది మాట్లాడలేదు, అది వాస్తవం. అండ్ ఫ్రెండ్స్, మనం ముగింపులోకి వచ్చేసాం. ఈ రోజు ఢిల్లీలో విద్యార్థులకు జరిగింది, రేపు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పరీక్ష రాసే విద్యార్థికైనా జరగదు. సో తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించకపోతే రేపు మన గొంతు కూడా నొక్కేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించే మాయ మాటలను అస్సలు నమ్మదు. ఈ నిజాలను లక్షలాది మంది తెలుగు ప్రజలకు చేరవేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరి వాట్సాప్ గ్రూప్ లో ప్రతి స్టూడెంట్ కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, KWY, డెస్టినీ కమ్యూనికేషన్స్.